ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యో అయ్యో సారీ బ్లడ్ వస్తుంది ఆగు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను గుణ ఎందుకంత కంగారు పడ్డాడు? ఎందుకు దెబ్బ తగిలి బ్లడ్ రాగానే అంతలా ఫీల్ అయిపోయాడు? తన వల్లనే గాయమైందని చాలా విలువలాడిపోయాడు. ఫస్ట్ ఎయిడ్ చేస్తానంటూ చాలా విలువలాడిపోయాడు. ఎందుకు ఎందుకు ఆ ఫీలింగ్లకి కారణం ఏంటి? నేనంటే ఇంకా అతనికి ప్రేముందా? అతని మనసులో నాకు చోటుందా? భార్యస్థానం అలాగే ఉంచాడా? నాది ఈగో అనడంలో అతని ఉద్దేశం ఏంటి? ఒకప్పుడు నా ఆత్మసాక్షి కూడా నన్ను ఇలాగే ప్రశ్నించింది. అప్పుడు నా ప్రశ్నలకు ఇవి సమాధానమా? అంటే నా మనసులో కూడా గుణాకి చోటుందా? నో, డాక్టర్ కదా, ఆయన డాక్టర్గానే చూసుంటాడు. భార్య అన్న విషయం ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. ఒకవేళ గుర్తున్నా డాక్టర్ కదా, భార్య కన్నా పేషెంట్కి ఎక్కువ విలువిస్తాడు. వృత్తి ప్రాణంగా భావించే మనిషి కదా, అందుకే అంత కేర్ తీసుకున్నాడు. అంతే అంతే అయి ఉంటుంది. గుణ, ఏంటి మాట్లాడొచ్చా? పర్మిషన్ అడుగుతున్నావా? మూడ్ తెలియకుండా మాట్లాడకూడదు కదా. ఏదో ఒక్కసారి అన్నానని ఎప్పుడు అలాగే అంటానని ఎందుకు అనుకుంటున్నావు సౌమ్య? కొత్తగా ఈ పర్మిషన్లు అడగటం ఎందుకు మొదలుపెట్టావు? తెలుసుకోవడం మంచిదనిపించింది. తెలుసుకున్నావుగా, అయితే అడగొచ్చంటావు. అడగొచ్చనేగా చెప్తున్నాను. ఈ ఒక్కరోజు నా కోసం ఇంట్లో ఉండగలవా? నేనేంటో, వృత్తికి నేనిచ్చే విలువేంటో నీకు తెలుసు. నా డ్యూటీ మైండ్నెస్ నీకు తెలిసిందే కదా. పేషెంట్లని వదిలేసి నీ ముందు కూర్చోవాలా? కుదరదు, నేను వెళ్ళాలి. గుణ, పోనీ పెందలాడే ఇంటికి రాగలవా? నీతో మాట్లాడాలి. ట్రై చేస్తాను. వస్తా అని మాటిస్తే ఏమైనా ప్రాబ్లమా? నాది 24/7. ఏ క్షణాన ఏ ఎమర్జెన్సీ అయినా రావచ్చు. సరే అని తర్వాత రాకపోతే మాట తప్పిన వాడిని అవుతాను కదా. సరే, వీలైనంత వీలు చూసుకుని త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తావా? తప్పకుండా వచ్చే ప్రయత్నమే చేస్తాను. బాయ్. బాయ్ గుణ.
సార్ హాస్పిటల్కి బయలుదేరారు. ఎన్ని గంటలకి హాస్పిటల్కి వస్తున్నారో, వచ్చి ఎంతసేపు హాస్పిటల్లో ఉంటున్నారో, ఎవరెవరిని కలుస్తున్నారో, వీలైతే ఏమేమి మాట్లాడుతున్నారో, మళ్ళీ హాస్పిటల్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్తున్నారో, ఎవరితో వెళ్తున్నారో అన్ని వివరాలు నాకు తెలియాలి. ఎప్పటికప్పుడు గుణ గురించి అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండాలి. అలాగే మేడం. గుణ, నీ గురించి అన్నీ నాకు తెలియాలి. నువ్వు ఏ డైరెక్షన్లో, ఎవరి డైరెక్షన్లో వెళ్తున్నావో నాకు అర్థం కావడం లేదు. కాబట్టే ఈ రూట్ ఎంచుకున్నాను. ఇక నుంచి నువ్వు ఎటు వెళ్ళినా నేను కనిపెట్టేస్తాను. నీకు తెలీదు గుణ, నీకోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నిన్ను దక్కించుకోవడమే నా లక్ష్యం. ఇంతవరకు ప్రాధేయపడటం, పాకులాడడమే చూసాం. కానీ ఇక నుంచి గట్టి ప్రయత్నమే చేస్తాను. నిన్ను నా నుంచి దూరం కానివ్వను. ఎలా ఉంది? నార్మల్గానే ఉంది. మీరు వస్తున్నారుగా, అన్నీ నార్మలే ఇక నుంచి. మావయ్య, ఆ. ఈ ఫ్రూట్స్ తిని ఆ తర్వాత టాబ్లెట్ వేసుకోండి. అలాగేనమ్మా. మీరిద్దరూ నా కోసం ఒకటి చెయ్యాలి. ఏం చేయాలంటారు? మీరు నా కోసమే ఇద్దరు కలిసి వస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంకా పూర్తి సదాభిప్రాయాలు కలగలేదని నాకు అనిపిస్తోంది. అందుకే మీరు మనసు విప్పి ధైర్యంగా మీ అంతరంగాల్లో ఉన్న మంచి చెడులను ఒకరి గురించి మరొకరికి చెప్పాలి. నా కోసం ఈ పని చేయలేరా? ఒకటి చెప్తా వినండి. సగం సమస్యలు మనసు విప్పి మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. అప్పటికి అంతరంగాల్లో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగకపోతే మనసు విప్పి కోపం తగ్గేంత వరకు తిట్టుకోండి. కాకపోతే పోట్లాడుకోండి. నిన్న పోట్లాడుకున్నారటగా, అలా. యాదమ్మ చెప్పిందా? ఉన్న సాక్ష్యం తనొక్కటేగా. ఇప్పుడు నిష్ఠూరాలు ఆడుకోవటం కాకుండా నిజంగా మీ కోపాన్ని బయట పెట్టుకోవాలి. మనసు నిర్మలం చేసుకోవాలి. మాట్లాడరే. కష్టం మావయ్య. అవును నాన్న, కావాలని ఎలా పోట్లాడుకుంటారు? సిచ్యువేషన్ కావాలంటారా? అంతేగా. మీరు మొదలు పెట్టండి, సిచ్యువేషన్ అదే క్రియేట్ అవుతుంది. కాదు నాన్న, సాధ్యం కాదు. అయితే నేను ఈ టాబ్లెట్స్ వేసుకోను, ఈ ఫ్రూట్స్ తిన్ను. సరే చెప్పండి నాన్న. అయితే ఇందులో ఒక కండిషన్ కూడా ఉంది. కండిషనా? ఏంటది మావయ్య? గ్యారంటీగా ఏదో పెద్ద మిలికే పెట్టుంటాడు నాన్న. వాయిస్ రైజ్ అవ్వకూడదు, ఎమోషన్ అవ్వకూడదు, కోపం ప్రదర్శించకూడదు. ఎవరి గురించైనా సాఫ్ట్గా, బ్యాలెన్స్డ్గా, వీలైతే పోయిటికో కూడా చెప్పచ్చు. మంచైనా చెడైనా, నచ్చనివైనా నచ్చినవైనా అన్ని విషయాలు దాపరికాలు లేకుండా చెప్పుకోవాలి. అలా ఇలా నచ్చినప్పుడేగా గొడవలు. వాటిని ఎలా స్మూత్గా, సాఫ్ట్గా, బ్యాలెన్స్డ్గా ఎక్స్ప్రెస్ చేయగలరు? చాలా కష్టం. ఎలా అనేది నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఎలా వీలైతే అలా చెప్పటమే మీ పని. పురుషాధిక్యతని పోయిటిక్గా ఎలా చెప్తారు మావయ్య? బ్యాలెన్స్ తప్పకుండా ఎలా ఉంటారు?
ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. ఎన్ని లేవమ్మా కవితలు! ఎంతమంది కవయిత్రులు కలం జడిపించలేదు? స్త్రీల ఆలోచనల్ని స్త్రీల కన్నా గొప్పగా పురుషులు చెప్పిన ఎన్నో కవిత్వాలు ఉన్నాయి. అయినా ఆవేశపడటానికి మీది అప్పటి వయసు కాదు. పెరిగింది, మనసు ఎదిగింది. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మీ చేతుల్లోనే ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ మాటలు మీరు మాట్లాడగలరు. ట్రై చేయండి. నాన్నా, నాకు పోయిటరీ రాదు. పోనీ వచ్చింది చెప్పరా? వచ్చిన కవిత్వం అనుకుంటా. నాది కూడా అదే పరిస్థితి మావయ్య. ఇద్దరూ మీ మాటలో చెప్పండి. ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థమైతే చాలు. నాన్నా, మీరు వీరి విషయంలో నా ప్రపోజల్ లేకుండానే కోడల్లో కూతుర్ని చూశానని మీరు ఫిక్స్ అయిపోయి నాకు సజెస్ట్ చేశారు. అడ్జస్ట్ అయ్యి పొజిషన్ ఇచ్చా. అదే నేను చేసిన తప్పని నాకనిపిస్తుంది నాన్నా. నేను కూడా మీలో తండ్రిని చూశాను మావయ్య. ఆయన్ని చేసుకుని తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అసలు నాకప్పుడు అలాంటి ఆలోచనే లేదు. మీరన్న తర్వాత మాట విని మంచే అనుకుని సరే అనే పరిస్థితి వచ్చింది. మీలాగే వీరు అనుకున్నాను. కానీ మీరొకసారి అన్నారు కదా, పిల్లల్ని కనొచ్చు కానీ వాళ్ళ బుద్ధుల్ని కంటామా అని. అదే మీ కొడుకు విషయంలో నిజమైంది. కట్టుకున్నాక ఇక తప్పదన్న పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఆహా ఓహో అద్భుతం అన్నవాళ్లే కదా. అప్పుడెటిపోయిందో ఈ బుద్ధి. జీవితకాలం కోరుకుంటున్నాను అన్నప్పుడు వెనక ముందు ఆలోచించలేదా? ఇంత మంచి భోజనం ఇంతవరకు ఎప్పుడు కూడా తినలేదు జనని గారు. రుచులు మెచ్చుకున్నంత మాత్రాన అభిరుచులు నచ్చినట్టేనా? అడ్జస్ట్ అయ్యాను అని ఇప్పుడు వాపోయేదానికన్నా అప్పుడే 1కి 100 సార్లు ఆలోచించి వివరాలు తెలుసుకోవడానికి మనసు విప్పి మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సింది కదా. ఎవరు తొందర పెట్టారో, ఎవరు బలవంతం చేశారు? మంచి అనిపించుకోవడానికి గుండెల్లో వంచన దాచుకొని చేశారేమో అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అప్పుడు ఇప్పుడు కూడా సొంత ఆలోచనలు లేనోళ్లే అనిపిస్తుంది. ఇలా నింద వేసే అవకాశం దాచుకొని తలాడించి నా మెడలో తాళి కట్టారు అనిపిస్తుంది. నా గురించి నా ఇంపార్టెన్సెస్ తెలిసి కూడా నీ స్వార్థం కోసం నన్ను తలెత్తుకోలేని పరిస్థితుల్లో నిలబెట్టడం తప్పు కాదా? ఎవరో అన్నట్టు ఇల్లాల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు లోకాన్నే అర్థం చేసుకుంటారు. వివరాలు తెలుసుకోకుండా తీర్పులు ఎలా ఇస్తారు? చెప్పే అవకాశం వినే ఓపిక లేనప్పుడు అలాంటి పరిస్థితులే వస్తాయి. క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుంటే ఎవ్వడు భరించడు. క్యారెక్టర్ అనేది మగవాళ్ళకి మాత్రమేనా? ఏ ఆడవాళ్ళకుండదా? ఆవేశకాలు మగవాళ్ళకి మాత్రమేనా? ఆడవాళ్ళకుండవా? ఆడవాళ్ళకి కోపం వస్తే పంట బిగువన భరించి తల వంచుకొని నిలబడాలి. కానీ మగ మహారాజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చేతకాని వాళ్ళు. చేయి చేసుకుంటే బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి మగాళ్ళం అనే ఒక మాస్క్ అడ్డం పెట్టుకుంటే దాన్ని తప్పు పట్టకూడదా? పైగా బలమని అధికారమని భావించాలని అండం. ఇదేం సభ్యత? అబలల్ని కొట్టడం మగతనం అనిపించుకుంటుందా, మొరటతనం అనిపించుకుంటుందా? ఎంత కట్టుకున్నవాడైనా దౌర్జన్యాన్ని ఏ స్త్రీ భరించదు, సహించదు. ఏమావయ్య, మీరు మీ అబ్బాయికి ఏమన్నా మినహాయింపులిస్తారా? భర్త భార్యని కొట్టచ్చు, హక్కుందని సమర్థిస్తారా? నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, నన్ను ప్రశ్నించకు. డైవర్షన్ టెక్నిక్. నాకేమంత కర్మ పట్లేదు. సూటిగా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నా. వాస్తవాలు బయటపడుతున్నాయనే భయం నీలో ఉండొచ్చు, నాకు లేదు. మగవాళ్ళు వాళ్ళవి హక్కులు అనుకున్నప్పుడు ఆడవాళ్ల హక్కులు హరించినట్టు కాదా? కొట్టగానే సరిపోదు, ఆ దెబ్బ ఒంటికి తగలదు, మనసుకి తగులుతుంది. ఈ గుండె గాయమవుతుంది,
దెబ్బతినేది ఆత్మవిశ్వాసం, కోల్పోయేది ఆత్మగౌరవం. కొడితే పడుండాల్సిన వాళ్లే అని చులకన భావం, కాని తిరిగి కొట్టలేని ఆసక్తురాలు అనే తేలిక భావన కదా. తిరగబడితే తెగబడింది అంటారు, గౌరవం లేంది అంటారు, కనిపెంచిన తల్లిదండ్రులు తప్పు పడతారు. నీ నిర్లక్ష్యానికి అలక్ష్యానికి బెటర్ హాఫ్ బలైపోవాలన్నమాట. నీ దృష్టిలో భార్య అంటే బానిస కింద లెక్క. అలా భావించే ఈ జుట్టు పట్టుకొని ఏడ్చి మూలన పడేశావు. గాజులు పైకి జరిపితే స్త్రీ శక్తి రూపం ఎత్తితే మీరెక్కడుంటారో అప్పుడు ఆలోచించాలి. ఆహం, కళ్ళు నెత్తిని పెట్టుకొని ఓ నీచురాల్ని చూసినట్టు చూస్తారు. ఇలా అరిస్తే గయ్యాల్దంటారు. ఈ మగ సూత్రాలే కదా మీరు ఫాలో అయ్యేది, పాటించేది. చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ యువతల వాళ్ల మీద నిందలేయడం, నిర్దాక్షణ్యంగా హింసించడం, ఇష్టాల్ని అపహాస్యం చేయడం, ప్రేమ చంపుకోలేక ఆశపడితే ఖరీదు కట్టేవాళ్లు విలువున్న మనుషులా, వికృత ఆలోచనలున్న ఛాందసులా? సమాజంలో పేరు ప్రతిష్టలు వీళ్లకే కావాలి, కానీ వీళ్ళని కట్టుకున్న వాళ్ళు మాత్రం కట్టు బానిసల్లా నిరీక్షిస్తూ కూర్చోవాలి. పొగరు, అహంకారం, దాష్టికం వీళ్ళ ఆభరణాలు. మౌనం, సహనం, వినయం, విధేయత మాత్రమే ఆడవాళ్ల అహంకారాలా? యుగ యుగాల నుంచి, తరతరాల నుంచి కాలాలెన్ని మారినా స్థానం మారలేదు, గౌరవం పెరగలేదు. స్త్రీ బతుకు అప్పుడెక్కడుందో ఇప్పుడు అక్కడే ఉంది. ఉండాలని ఈ మగ మహారాజులు కోరుకుంటారు. ధర్మం తప్పిన వాళ్లే అవతల వాళ్ళని ధర్మం పాటించాలని వెక్కిరిస్తారు. ఏం చేశావు? హరిచావు అంతే కదా అని చాలా చాలా సింపుల్ గా మాట్లాడేస్తారు. కానీ ఆ కేకలు, అరుపులు, ఉరుములు, మెరుపులై యువతలి వాళ్ళ సున్నితమైన హృదయాల్ని బద్దలు చేస్తాయి. ప్రేమని బీటలు వారేలా చేస్తాయి. ముక్కలైపోయిన మనసు ఛిద్రమైతే ఆ బాధ ఏ స్త్రీ కూడా భరించలేదు. ఓపిక కూడబెట్టుకొని ముక్కలైన మనసు ఒక దగ్గర చేర్చుకోవాలని తపన పడేటప్పుడు ఎంత బాధ, ఎంత నరకం అనుభవిస్తుందో ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచించారా? అసలు మనసుంటే కదా ఆలోచించడానికి. పాశవికత్వాన్ని భరించలేక సహనం చచ్చి ఆడది జీవోత్సవం అవుతుంది. దహన సంస్కారాలు కూడా అవసరం లేని ఒక బూడిద పోత కళేబరం అయిపోతుంది. శ్మశాన వైరాగ్యంతో బతుకీడుస్తుంది. అదేగా మీరిచ్చే బహుమానాలు. జనని, ఇట్స్ ఓకే. గుణ, ఇవాళ ఎలాగైనా సరే గుణాన్ని ఎలాగో అలాగా
సావధానంగా నా వశం చేసుకోవాలి. సావధానంగా కదిలించాలి, కవ్వించాలి. ఎలాగో అలా నా వైపు తిరిగేలా చేసుకోవాలి. నా వాడివి అనిపించుకోవాలి. సౌమ్య, నువ్వు నా దానివి, నాకు నువ్వు కావాలి అనిపించాలి. తప్పించుకునే ఛాన్స్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. సమస్యలన్నా సమయం కాదన్నా వదలొద్దు. ఎలాగో అలాగా నాతో మునుపటిలా ఉండేలా చేసుకోవాలి. ఇదేంటి, గుణ షర్ట్ మీద లిప్స్టిక్ ఎలా వచ్చింది? ఎవరిదై ఉంటుంది? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ షర్ట్ ఏంటి? వాషింగ్ మిషన్లో వేద్దామని తీశాను. ఏంటిది గుణ? జనని,